హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి స్వర్గీయ చలపతి కుటుంబ సభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. మలక్పేట ఆస్మాన్గఢ్లోని ఆయన నివాసంలో చలపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చలపతి క్రికెట్కు అందించిన సేవలను దత్తాత్రేయ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ పాల్గొన్నారు. చలపతి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసి ఆయన క్రికెట్ యొక్క ఉన్నటువంటి అభిమానులకు అనేక మందికి శిక్షణ కల్పించి క్రీడాకారులను తయారు చేసినాడు. చాలా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు, జాతీయ భావాలతోటి అంకితంగా దేశం కోసం పనిచేసినటువంటి నాయకుడు. చలపతి గారు నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. ఆయన ఎప్పుడు క్రికెట్ హైదరాబాద్లో అవుతుందంటే సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు కానీ, ధోని వచ్చినప్పుడు కానీ మీరు వచ్చి ఒకసారి కలవాలి, మాట్లాడాలని చెప్పేసి నన్ను తీసుకుపోయేవారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైతుందన్నా నేను పోయినా పోకపోయినా ఒక ముఖ్యమైనటువంటి 5-6 సీట్లు టికెట్లు పంపించేవారు. ఆ రకంగా చలపతి గారు శివలాల్ గారిని కూడా నా దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి దీన్ని జాతీయ స్థాయిలో ఇంకా మెరుపు తీసుకురావాలని, అలానే ఉప్పల్ స్టేడియం యొక్క నిర్మాణం విషయంలో అనేక విధాలుగా కృషి చేసి చలపతి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్